నమస్తే. మనం ఓటు వేసి గెలిపించుకునే నాయకుల పనితీరు ఎలా ఉంది? ఎన్నికలకు ముందు ఓటు కోసం మన చుట్టూ తిరిగిన నాయకులు అధికారం చేతికొచ్చాక మన సమస్యలు పట్టించుకుంటున్నారా? ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే పనితీరుపై ప్రజలు ఏమనుకుంటున్నారు? నిష్పక్షపాతంగా మీకు చూపించే ప్రయత్నమే మా ఈ ఎమ్మెల్యే గ్రాఫ్. ఈరోజు మనం తీసుకుంటున్న నియోజకవర్గం గంగాధర నెల్లూరు నియోజకవర్గం. ప్రస్తుతం అక్కడ ఎమ్మెల్యేగా డాక్టర్ విఎం థామస్ గారు ఎమ్మెల్యేగా 2024లో ఆయన గెలుపొందారు. 2023లో టీడీపీలో చేరిన థామస్ గారు 2024లో పోటీ చేసి ఘన విజయం సాధించారు. కె నారాయణస్వామి గారి కుమార్తె కృపాలక్ష్మిపై ఆయన ఘన విజయం సాధించారు. 26,011 ఓట్ల తేడాతో థామస్ విజయం సాధించారు. అనంతరం 2024లో గెలిచిన థామస్ విప్గా నియామకమయ్యారు 2024లో. సో మొత్తంగా కె నారాయణస్వామి కుమార్తె కృపాలక్ష్మిపై సమీప వైసీపీ అభ్యర్థిపై 26,011 ఓట్ల తేడాతో గెలుపొందిన థామస్ గారు ప్రస్తుతం అక్కడ సమస్యల్ని పట్టించుకుంటున్నారా లేదా? ఇప్పుడు అవే అంశాలపై మనం కంటిన్యూ చేద్దాం. గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రస్తుతం ఏం చేస్తున్నారు? ప్రజల సమస్యలు ఎలా పరిష్కరిస్తున్నారు? ఎమ్మెల్యే థామస్ ప్రజల్లో కలిసిపోతున్నారా? నియోజకవర్గంలో అసలు అభివృద్ధి ఎలా సాగుతోంది? ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నారా? చంద్రబాబు సూపర్ 6 హామీలన్నీ అక్కడ అమలవుతున్నాయా? ప్రస్తుతం అక్కడి ప్రజలు సమస్యల గురించి ఏం చెప్తున్నారు? ఈ విషయాలపై వారితో ఇంటరాక్ట్ అయ్యారు మా కరెస్పాండెంట్ రవి. రవిని తెలుసుకుందాం. రవి, అక్కడ అసలు ఏ సమస్యలు ఉన్నాయి? ఆ సమస్యలకు సంబంధించి అక్కడ ప్రజలు ఏం చెప్తున్నారు? ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎస్సీ కేటగిరీలో ఉన్న నియోజకవర్గాల్లో గంగాధర నెల్లూరు, జీడీ నెల్లూరు ఒకటి. అలాంటి నెల్లూరు నియోజకవర్గం అత్యంత వెనుకబడిన నియోజకవర్గం. ముఖ్యంగా అటు తమిళనాడు ఇటు ఆంధ్ర సరిహద్దు నియోజకవర్గంగా ఉన్నటువంటి జీడీ నెల్లూరు అభివృద్ధికి ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే ప్రాధాన్యత కల్పిస్తారో లేదో చూద్దాం, ఇప్పుడు పరిశీలిద్దాం. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం. అది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో గెలిచిన ఎమ్మెల్యేలు ఇంతకుముందు లోక్సభ డిప్యూటీ స్పీకర్లుగా, మంత్రులుగా, ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన వారు ఉన్నారు. రిజర్వ్డ్ నియోజకవర్గం అయినా రాష్ట్ర వ్యాప్తంగా జీడీ నెల్లూరుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. 2004కు ముందు ఇది వేపంజరి నియోజకవర్గంగా ఉండేది. అయితే 2004లో నియోజకవర్గాల పునర్విభజన అయిన తర్వాత అది జీడీ నెల్లూరు నియోజకవర్గంగా ఏర్పడింది. ఈ నియోజకవర్గ రాష్ట్ర సరిహద్దు, జిల్లా సరిహద్దు నియోజకవర్గం కావడంతో తమిళనాడు రాష్ట్రానికి ఆనుకుని ఉంటుంది. అందుకనే ఈ నియోజకవర్గంలో తమిళ భాష మాట్లాడేవారు కూడా ఉన్నారు. ఇదివరకు వైసీపీ అభ్యర్థిగా నారాయణస్వామి గెలిచి ఉప ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. అయితే నారాయణస్వామిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. గత 5 ఏళ్ల కాలంలో నియోజకవర్గం అభివృద్ధి చెందకపోగా రోడ్లు వంటి మౌలిక సదుపాయాలను కూడా మెరుగుపరచలేదన్న బహిరంగ విమర్శలు ఉన్నాయి. అంతేకాకుండా నారాయణస్వామి ప్రజలకు అందుబాటులో ఉండరన్నది నియోజకవర్గ ప్రజల అభిప్రాయం. అందుకనే గత ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి టీడీపీ అభ్యర్థి డాక్టర్ విఏ థామస్ కు ప్రజలు పట్టం కట్టారు. అభివృద్ధి అంటే ఏంటో నియోజకవర్గ ప్రజలకు చేసి చూపిస్తానని ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం నగరి చిత్తూరు ప్రధాన రహదారి మరమ్మతులు చేపట్టారు. అలాగే కార్వేటి నగరం, వెదురుకుప్పం, ఎస్ఆర్పురం, పెనుమూరు, పాలసముద్రం మండలాల నుండి గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి వచ్చే ప్రధాన రహదారులన్నింటినీ మరమ్మతు చేయించారు. ప్రజాశ్రేయస్సే కూటమి ప్రభుత్వ ధ్యేయంగా ఎమ్మెల్యే థామస్ పనిచేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని అంటున్నారు. నియోజకవర్గంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ఎమ్మెల్యే దృష్టికి తెచ్చినట్లయితే వెంటనే పరిష్కరిస్తున్నారని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వ సహకారంతో నియోజకవర్గంలో 2,000 ఎకరాల్లో పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు కృషి చేశారు. అలాగే యువతకు ఉపాధి కొరకు సీఎం చంద్రబాబు నుంచి అనుమతులొచ్చాయని ఎమ్మెల్యే వెల్లడించారు. త్వరలో వాటి కార్యాచరణతో ముందుకు తీసుకెళ్లి యువతకు ఉపాధి కల్పిస్తామని తెలిపారు. అలాగే నియోజకవర్గంలో దాదాపు 50 కోట్ల నిధులను వెచ్చించి 150 కిలోమీటర్ల సీసీ రోడ్డు నిర్మాణాలు, గుంతలు పడ్డ రోడ్ల మరమ్మతులు చేయించారు.
అంతేకాకుండా నియోజకవర్గంలోని పాడి రైతులకు ఆవుల షెడ్లు, రైతులకు డ్రిప్ పరికరాలను అందించడంలో జిల్లాలో కుప్పం తర్వాత జీడీ నెల్లూరు నియోజకవర్గానికే ఆ క్రెడిట్ దక్కుతుందని జనాలు చెబుతున్నారు. నా పేరు రవి యాదవ్, జీడీ నెల్లూరు బీసీసీఎల్ అధ్యక్షుడు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం చాలా అభివృద్ధి పదంలో ముందుకెళ్తూ ఉంది. గత ప్రభుత్వం మారిగా రౌడీయిజం, గ్రావెల్ దోచుకోవడం, మైనింగ్ దోచుకోవడం, మద్యం దోచుకోవడం అటువంటివంతా ఏమీ లేదు. మరి మాకు వచ్చినటువంటి ఎమ్మెల్యే యువకుడు, చదువుకున్న వ్యక్తి డాక్టర్ గారు చాలా బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి చేస్తూ ఉన్నారు. కాబట్టి సీసీ రోడ్స్ కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కావచ్చు, అన్ని విధాలు కూడా సహకరిస్తూ పబ్లిక్తో అటాచ్మెంట్ బాగుంటుంది. లీడర్లతో కూడా చాలా సన్నిహితంగా ఉంటారు కాబట్టి ఉంటారు. అదేవిధంగా కూడా గతంలో యువకులకు ఏమి చేయలేదు. చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత యువకులకు కానీ మహిళలకు కానీ 1వ తేదీ అంటే పెన్షన్ లీవ్ అయితే ముందు రోజు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా రాష్ట్ర అభివృద్ధి పదంలో దూసుకొని పోతుంది. నా పేరు బాబు, తిరునగర్ హరిజోడ, తెలుగుదేశం లీడర్ని. ఈ తెలుగుదేశం వచ్చినాక పనులు బాగానే జరుగుతున్నాయి. పింఛను పెంచినారు, జీతాలు పెంచినారు, లోన్లు బాగానే ఇస్తున్నారు. గతం ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం వచ్చినాక బాగానే జరుగుతున్నది. ఇప్పుడు ఉద్యోగాలు ఇస్తున్నారు. థామస్ అన్న వచ్చినాక ఉద్యోగాలు మాత్రం ఇస్తానని చెప్పినారు. ఖచ్చితంగా ఇస్తారు. ఆయన మాట చెప్తే థామస్ అన్న గ్యారెంటీ ఆ మాట నిలబెట్టుకుంటాడు. ఖచ్చితంగా నాకు నమ్మకం. ఏమంటే అన్ని పనులు బాగానే చేస్తున్నారు కాబట్టి ఆయన మాట ఖచ్చితంగా నిలబెట్టుకొని చేస్తున్నాం అన్ని చోట్ల. మా ఊరు సూర్యానగర్లో బాగానే పనులు కూడా బాగా జరిగింది. గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వానికి బాగానే గ్రేట్గానే చేస్తున్నారు. 100% కన్నా 99% పనులు మాత్రం ఖచ్చితంగా జరుగుతున్నాయి. ఎమ్మెల్యే మంచి ఎమ్మెల్యే కాబట్టి బాగానే చేస్తున్నారు పనులు మాత్రం. ప్రభుత్వం వచ్చాక చెప్పిన మాట ప్రకారం 3,000 రూపాయలని 2,000 నుండి 3,000 పెంచేదానికి 5 ఏళ్ళు పడితే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జనవరి నుండి మార్చి కలిపి కూడా ఒకేసారి 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదే మాట ప్రకారం 1వ తేదీ అంటే 5వ గంటకంతా పెన్షన్లు ఇవ్వడం, పేదరిక నిర్మూలన చేసేదానికి ఈ కూటమి ప్రభుత్వం నడుం బిగించింది. దాని ప్రకారం ఎమ్మెల్యే గారి చొరవతో ఈ కార్వేట్ నగరం మండలం కానీ, గంగాధర నెల్లూరు నియోజకవర్గం కానీ అభివృద్ధి పదంలో నడుస్తుంది. లాస్ట్ టైము ఎక్కడ డ్రిప్ ఉండేది కాదు, బీసీ లోన్లు ఉండేది కాదు, ఎస్సీ లోన్లు ఉండేది కాదు, కరెంటు సక్రమంగా వచ్చేది కాదు. ఇవంతా కట్ చేసి నేనేదో నవరత్నాలు ఇస్తున్నానంటని చెప్పి ప్రజలను మోసం చేసి 5 ఏళ్ళు పరిపాలిస్తే ప్రతిపక్ష హోదా కూడా కల్పించకుండా ప్రజలు మంచి తీర్పు ఇచ్చినారు. దానికి అనుగుణంగానే కూటమి ప్రభుత్వం ఇక్కడుండే ఎమ్మెల్యే థామస్ గారు కూడా అభివృద్ధి పదంలో నడిపిస్తూ కార్వేట్ నగరం మండలంలోనే హైయెస్ట్గా ఇప్పటికే 10 కోట్ల అభివృద్ధి పనులు ప్రాసెస్లో జరుగుతూ ఉన్నాయి. కొన్ని ప్రారంభోత్సవాలు కూడా చేసినాం. ఇప్పుడు మళ్ళా 3 కోట్ల చిల్లర 5 కోట్ల చిల్లర సీసీ రోడ్లు, బీటీ రోడ్లు ఎమ్మెల్యే చొరవతో మన ముఖ్యమంత్రి వచ్చినప్పుడు శాంక్షన్ మంజూరయ్యి పనులు ప్రారంభించబోతున్నారు. కాబట్టి ఇది మంచి ప్రభుత్వం, కలకాలం కొనసాగించాలని కోరుకుంటున్నాం. పేరు జనార్దన్ రాజు, ఎక్స్ ఎంపీపీ. 14 నుంచి 19 వరకు ఎంపీపీగా ఉన్నాం. ఈ మండలం చాలా మంచి నాయకులు ఉన్నారు. తెలుగుదేశంలో పార్టీలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అయినా నాయకులు అనేవాళ్ళు ఒకే పద్ధతితో పోయే వ్యక్తులు. ప్రస్తుతం తెలుగుదేశం గవర్నమెంట్ రూలింగ్లో ఉంది. థామస్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. 10 నెలలు అయింది. మండలంలో వీలైనంత వరకు సీసీ రోడ్లు అన్నీ వేసేయింది. నెక్స్ట్ 2వ విడత కూడా రేపు నెలలో మళ్ళీ సీసీ రోడ్లు రాబోతుందంట. చంద్రబాబు నాయుడు ఈ 5 ఏళ్లలో వీలైనంత వరకు కార్యకర్తలకు కానీ, గ్రామాల్లో ఏమేం చేయాలో మంచినీటి వసతులు కానీ, రోడ్లు కానీ, ఇంకా ఉద్యోగాలు కానీ యువతకు అందరికీ ఇవ్వాలని పట్టుదలతో ఉన్నాడు. ఈ ఐఐటీస్ అనేది కూడా పని కట్టుకొని లోకేష్ దానిపైనే ప్రతిరోజు పేపర్ స్టేట్మెంట్ ఉంది. పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొచ్చేదానికి శాశక్తులా కృషి చేస్తున్నారు. అటువంటి దాన్నంతా మనం అందరూ కూడా కార్యకర్తలు ప్రోత్సహించాలని మా అభిప్రాయం. ఈ మండల ప్రజలు ఎప్పుడు కానీ తెలుగుదేశం వస్తే అభిప్రాయం పైనే పోతూ ఉంటుంది.
మిగిలిన ఏ పార్టీలు వచ్చినా రకరకాలుగా వాళ్ళ స్వార్థాలు ఉంటాయి. అది తెలుగుదేశానికి మిగతా పార్టీలకు ఉండే డిఫరెన్స్. ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి పిల్లలకు కూడా డిఎస్ఏ కూడా త్వరలో పెట్టబోయేట్టుగానే ఉంది. పేపర్లు అయితే రోజు చూస్తూనే ఉన్నాం. అది కానీ జరిగితే 4-5 సంవత్సరాలుగా డిఎస్ఏ అనేది పెట్టలేదు కాబట్టి ప్రస్తుతం అవన్నీ సక్రమంగా జరిగితే రాష్ట్రాభివృద్ధి, మండలాభివృద్ధి జరుగుతుందని మా మనస్సాక్షిగా చెప్తున్నాం. అక్కడి ప్రజలు ఏం చెప్పారో విన్నాం కదా. మరి అక్కడి ప్రజలు చెప్పిన సమస్యలపై ఎమ్మెల్యే స్పందించారా? ఆల్రెడీ మా కరెస్పాండెంట్ రవి ఎమ్మెల్యేని కలిసే ప్రయత్నం చేస్తారు. ఆయన ఏం చెప్పారో ఆయన మాటల్లోనే విందాం. నేను డాక్టర్ విఎం థామస్, ప్రభుత్వ విప్పు, గంగాధర్ నెల్లూరు జీడి నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యేని. ఇక్కడ జీడి నెల్లూరు మనం తీసుకుంటే టోటల్గా కూడా రూరల్ ఏరియా. ఇక్కడ పెద్దగా డెవలప్మెంట్ అయితే పెద్దగా లేవు. మనకు 6 మండలాలు ఉన్నాయి. 6 మండలాలు కూడా మొత్తం చూసామంటే అన్నీ కూడా విలేజ్ అన్నమాట. ఇక్కడ ఏమి కూడా మనకు సిటీ కానీ టౌన్ కానీ ఏమి ఉండదు. సో దీన్ని ఖచ్చితంగా మంచిగా డెవలప్ చేయాలి, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో పెట్టాలనేది నా ముఖ్య ఉద్దేశం. సో దీనికోసం మేము అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా 6 మండల అధ్యక్షులు, సీనియర్ పార్టీ నాయకులు అందరూ కూడా కష్టపడుతున్నాము. సో ఇక్కడ చూసామంటే సుమారుగా మన నియోజకవర్గంలో సీసీ రోడ్లు మాత్రం 234 సీసీ రోడ్లు వర్క్ జరిగింది. దానికి సుమారుగా మన ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మనకు వచ్చిన నిధులు వచ్చి 40 కోట్లు వచ్చినాయి. ఈ 40 కోట్లలో పల్లె పండుగలో ప్రతి ఒక్క ఊరికి సీసీ రోడ్ వేయడం జరిగింది. అందరూ కూడా జనాలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే సీసీ రోడ్లు ప్రతి ఊరిని కనెక్ట్ చేస్తుంది కాబట్టి చాలా ముఖ్యం. సో ఈ వర్క్ అయితే బ్రహ్మాండంగా జరిగింది. అదేవిధంగా మా నియోజకవర్గంలో నేను చెప్పినట్టు విలేజ్ కాబట్టి ఇక్కడ క్యాటిల్ షెడ్ కూడా చాలా అవసరం పడింది. దీనికి గాను నాకు వచ్చిన అప్లికేషన్ 336 అప్లికేషన్స్ వచ్చాయి. ఈ 336 కూడా శాంక్షన్ అయ్యింది. 336 క్యాటిల్ షెడ్ కూడా మేము ఆల్రెడీ కట్టేసాము. దీనికి మన ప్రభుత్వం ద్వారా వచ్చిన అమౌంట్ వచ్చి 6 కోట్లు అన్నమాట. ఈ 6 కోట్లు కూడా ఎవరికి కావాలో వాళ్ళందరికీ కూడా ఇచ్చేసాము. మంచిగా క్యాటిల్ షెడ్ కూడా కట్టుకున్నాం. ఇది కాకుండా R&B ప్యాచ్ రోడ్డు, అక్కడక్కడ ప్యాచెస్ ఉన్నాయి, గుంతలు ఉన్నాయి రోడ్లు. ఆ గుంతలు కూడా సుమారుగా 56 ప్యాచెస్, 56 స్థలం మనం ఐడెంటిఫై చేసి 56 ప్యాచెస్ కూడా సుమారుగా మనకు 4 కోట్లు అమౌంట్ వచ్చింది. అది కూడా క్లియర్ చేసేసాము. అన్ని ప్యాచ్లు గుంతలు కూడా అన్ని కూడా పూడ్చడం జరిగింది. సో టోటల్గా మా నియోజకవర్గానికి ఇంతవరకు సీఎం గారు 50 కోట్లు నిధులు శాంక్షన్ చేశారు. ఈ 50 కోట్లు కూడా అన్ని మండలాలకి ఈక్వల్గా పెట్టి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇవన్నీ కూడా మేము దగ్గరుండి చేయించాము. మా నియోజకవర్గంలో నీళ్లు ఆవులు తాగాలంటే అప్పుడు గుట్టలు, చెరువులు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ కూడా పోయింది కాబట్టి ప్రభుత్వం, మన ఎన్డీఏ ప్రభుత్వం ఆవుల్ని మంచిగా డీసెంట్గా వాళ్ళు తాగి మంచిగా పాలు ఇవ్వాలి కాబట్టి సో క్యాటిల్ ట్యాంక్ కూడా సుమారుగా మా నియోజకవర్గానికి, గంగాధర్ నియోజకవర్గానికి 194 ట్యాంకులు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఆ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. దానికోసం సుమారుగా 56 లక్షలు మన ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చింది. అది కూడా చురుకుగా ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో ఈ వర్క్ జరుగుతూ ఉంది. ఇది కాకుండా యువగళం పాదయాత్రలో లోకేష్ అన్న గారు నడిచిపోయేటప్పుడు అందరూ కూడా అడిగారు, ఇక్కడ ఒక మహిళా డిగ్రీ కాలేజ్ వస్తే బాగుంటుందని అడగడం జరిగింది. అందులో భాగంగా మన ప్రభుత్వం వస్తానే, మన ప్రభుత్వం గెలిచి ఇమ్మీడియట్గా మన ప్రభుత్వం వస్తానే మన లోకేష్ అన్న గారు ఇమ్మీడియట్గా ఇక్కడ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ శాంక్షన్ చేయడం జరిగింది. అది ఎస్ఆర్పురం మండలంలో, మనం ఎస్ఆర్పురం హైయర్ సెకండరీ స్కూల్ దగ్గర మనం ఆల్రెడీ స్థలం చూపించి దానికైనా అన్ని పనులు కూడా జరుగుతుంది. తొందరలో కూడా అక్కడ మహిళా డిగ్రీ కాలేజీ తొందరలో ఓపెన్ అవుతుందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఇది కాకుండా మొన్న పెన్షన్కి వచ్చినప్పుడు March 1 చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ కోసం వచ్చారు. అప్పుడు మన సీఎం గారికి నేనేం చెప్పానంటే, సార్ ఇది అన్ని కూడా రూరల్ ఏరియా, ఇక్కడ చాలా మంది చదువుకుని ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి బెంగళూరు కానీ లేదంటే హైదరాబాద్ కానీ చెన్నైకి వెళ్తున్నారు. మెజారిటీ యూత్ అంతా కూడా బెంగళూరుకి వెళ్ళిపోతున్నారు. సగం కొంతమంది హైదరాబాద్, చెన్నై వెళ్తున్నారు సార్. ఇక్కడైతే ఉపాధి ఏం లేవు, ఎక్కడ చూసినా వ్యవసాయమే. మెయిన్గా మాది చెరుకు ప్లస్ వచ్చి మామిడి వస్తుంది. చెరుకు కూడా పెద్దగా గిట్టుబాటు ధర మాకు రావడం లేదు. తమిళనాడులో అయితే
4,000 ఇస్తున్నారు ఒక టన్నుకి. ఇక్కడైతే మాకు 3,200, 3,300 ఇస్తున్నారు. సో కాబట్టి చెరుకు కూడా మంచిగా గిట్టుబాటు ధర రావాలని చెప్పేసి దీని గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా సెకండ్ పంట మాది వచ్చి మామిడి తోట అన్ని చోట్ల ఉంది. మామిడికి కూడా ఒక బోర్డు ఏర్పాటు చేసి మామిడి గిట్టుబాటు ధర రావాలని చెప్పి కూడా నేను అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. దీన్ని కూడా సీఎం దృష్టికి తీసుకుపోయాను. అదేవిధంగా ఇంకోటి కూడా నేను అడిగాను, సార్ లాస్ట్ గవర్నమెంట్లో ఈ లిక్కర్ చాలా క్వాలిటీ పూర్గా ఇచ్చారు, అది మద్యం వచ్చి సేవించడానికి అనుకూలంగా లేదు, దీనివల్ల చాలా మందికి లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం కూడా వస్తుందని చెప్పినప్పుడు ఎంతమంది మీకు ఇక్కడ కిడ్నీ ఎఫెక్ట్ ఉన్నారు, నేను సుమారుగా ప్రతి మండలాల్లో 50 నుంచి 60 మంది ఉన్నారని చెప్పినప్పుడు ఇమ్మీడియట్గా సీఎం గారు స్పందించి పెనుమూరులో డయాలసిస్ యూనిట్ కూడా ఇమ్మీడియట్గా ఆయన ఆదేశాలు, కలెక్టర్ గారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అక్కడ కూడా పెనుమూరులో కూడా ఒక డయాలసిస్ యూనిట్ తొందరలోనే వస్తుంది. ఇంకొకటి ఏం చెప్పానంటే సీఎం గారి దృష్టికి తీసుకుపోయినాను. ఏం చెప్పారంటే ఇక్కడ గురుకుల పాఠశాల వస్తే బాగుంటుంది సార్, ఆల్రెడీ మాకు గురుకుల గర్ల్స్ పాఠశాల ఉంది, ఇది బాయ్స్కి ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే రెసిడెన్షియల్ స్కూల్లో చదివినప్పుడు అక్కడే చదువుకొని అక్కడే స్టే చేసి ఉన్నప్పుడు మంచిగా వాళ్ళు చదువుకుంటారు. కాబట్టి మాకు ఒక బాయ్స్ పాఠశాల కావాలని అడగడం జరిగింది. దాన్ని ఇమీడియట్గా సీఎం గారు పాలసముద్రం మండలంలో గురుకుల బాయ్స్ పాఠశాల కూడా ఇమీడియట్గా శాంక్షన్ చేయాలని చెప్పేసి సీఎం గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ఇలాంటివి వచ్చిన 8 నెలల్లోనే ఇవన్నీ కూడా మంచి మంచి అభివృద్ధి కార్యక్రమాలు మా జీడీ నెల్లూరు నియోజకవర్గంలో చిత్తూరు డిస్ట్రిక్ట్లో జరుగుతుంది. దీనికి నేను ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారిని, సీఎం గారిని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరోవైపు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వచ్చింది. ఇందులో భాగంగా యువతకు ఉపాధి, నిరుద్యోగ భృతి, పెన్షన్ పెంపు, నిరుపేదలకు వసతి కల్పన వంటి పథకాలను అమలు చేస్తుంది. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ప్రకటించడం, తల్లికి వందనం పథకం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇస్తామని హామీలను అమలు చేయాల్సి ఉంది. అలాగే మహిళలకు ప్రతి నెల 1,000 రూపాయలు, నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ, పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గించడం, ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇలా అనేక హామీలు ఎన్నికల్లో ఇచ్చారు. అందరికీ తెలిసిన విధంగా పింఛను పెంచి ప్రతి నెల 4,000 రూపాయలను అందిస్తున్నారు. ఇక మిగిలిన పథకాలు ఎన్నడూ అమలు చేస్తారో తమకు తెలియడం లేదని నియోజకవర్గం ప్రజలు అంటున్నారు. జత్తగన పంచాయతీ ఎదుగొక మండలం, నేను ఎక్స్-బీసీ-సెల్ అధ్యక్షుడిగా పనిచేశాను. టీడీపీలో ప్రస్తుతం కూడా కార్యకర్తగానే ఉన్నాను. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజలకు పెన్షన్లు కానీ, కరెంటు సమస్య కానీ అన్నీ బాగానే సక్రమంగా జరుగుతున్నాయి. రోడ్లు కూడా ఇది పంచాయతీ కూడా ఫండ్స్ వచ్చి, నేను వైస్ సర్పంచ్గా కూడా పనిచేసినాను. ఫండ్స్ అప్పుడు డైరెక్ట్గా లేకుండా మధ్యలో ఆగిపోయింది గవర్నమెంట్లో. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో మళ్ళీ డైరెక్ట్గా పంచాయతీ సర్పంచ్కి ఇచ్చినారు. దానిలో పారిశుద్ధ్యం కానీ, వాటర్ కానీ అన్ని సమస్యలు చక్కగా బాగానే జరుగుతూ ఉంది. మా మిసెస్ హెల్త్ ప్రాబ్లం అయితే కూడా నేను సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టి కూడా అమౌంట్ కూడా చెక్కు మా మిసెస్ పెట్టి ఇచ్చినారు. ఎదురుకుక్క మండలం, తిరుమలపల్లి పంచాయతీ, బాలిపల్లి గ్రామం, హేమహరి నా పేరు. ఈరోజు ఎమ్మెల్యే సార్ దగ్గరికి వచ్చి మా పెరుమాలపల్లి నుంచి బాలిపల్లికి గ్రామానికి రోడ్డుకి అర్జీ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే సార్ కూడా సానుకూలంగా ప్రతిస్పందించి త్వరలో మీకు రోడ్డు వేయిస్తానని భరోసా ఇచ్చారు. అదేవిధంగా ఈ గత ఎమ్మెల్యే గారు 10 నెలలుగా రెవెన్యూ సదస్సులు కానీ, గ్రీవెన్స్ డే కానీ గత ప్రభుత్వానికన్నా ఈ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో సానుకూలంగా ప్రతిస్పందించి ఎమ్మెల్యే సార్ గారు మాకు చకచక పనులు అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి. ఇంకా అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే సార్ గారిని మనస్ఫూర్తి కోరుతున్నాను. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల్లో పింఛన్ల పెంపు, రోడ్ల అభివృద్ధి మాత్రమే జరిగింది. మిగిలినవి ఏవీ అమలు కాలేదని జనాలు చెబుతున్నారు. రానున్న 5 ఏళ్లు దృష్టిలో ఉంచుకుని ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని కోరుతున్నారు. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తేనే 2029 ఎన్నికల్లో కూటమి గెలిచే అవకాశం ఉందని నియోజకవర్గ వాసులు అంటున్నారు. నా పేరు చిన్నకృష్ణ, ఎదురుగుప్ప మండలం, చిత్తూరు డిస్టిక్, మాంబేడు పంచాయతీ. మన కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి పథకంలో ముందుకు దూసుకుపోతుంది. ఇలాగైనా కొనసాగాలని మనసారా కోరుకుంటూ
ఇలాగనే 2029 ఎలక్షన్లో కూడా ఈ మార్తిని అభివృద్ధి చేస్తే చంద్రబాబు నాయుడుకి ఎదురు లేకుండా పోతుంది. జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఏడుంటాడో కూడా తెలియదు. కాకపోతే మన మండలాన్ని ఆయన చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చినట్టు తిరుపతి జిల్లాలో కలుపుతామన్నట్టు ఎదురుకు మండలాన్ని కారేటినారాయణ తిరుపతి జిల్లాలో కలపాలి. మన థామస్ నాయకత్వంలో కూడా ఇక్కడ బాగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ సీసీ రోడ్లు అయితేమి, ఈ షెడ్లు అయితేమి మంచి అభివృద్ధి పనులే చేస్తున్నారు. కాకపోతే ఈ సీసీ రోడ్లు అవి ఇంకా కొద్దిగా వేయాలి. ఈ తిరుపతి టు దేవలంపేట హైవే రోడ్డు వేస్తామని అప్పుడే ప్రపోజల్ వచ్చింది. అది కూడా బాగా ముందు నుండి నడిపేయాలని థామస్ అన్న గారిని కోరుకుంటూ, అట్లాగే ఈ కారేటినారాయణ టు పచ్చికాపలం రోడ్డు కూడా వేయాలని ఇది చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నేను టీఎన్టీసీ ప్రెసిడెంట్ గంగానెల్లూరు కాన్స్టిట్యూషన్. ఈరోజు ఒక విధంగా చెప్పాలంటే గడిచిన 9 నెలల నుంచి ఒక సోదర పరిపాలన జరుగుతూ ఉంది. మాకు రాక్షస పరిపాలన నుంచి సోదర పరిపాలనకి ఎంటర్. ముఖ్యంగా మా ఎమ్మెల్యే ఇక్కడ ఉండే సమస్యలన్నీ కూడా చాలా సున్నితంగా సాల్వ్ చేస్తూ ప్రతి ఒక్కరి యొక్క సమస్యలను దగ్గర నుండి పరిష్కరిస్తున్నాడు. ఇంకో విధంగా మా కాన్స్టిట్యూషన్ని కరప్షన్-లెస్ కాన్స్టిట్యూషన్గా తీర్చిదిద్దాలని ఆయన కోరిక నెరవేరాలని మేమంతా కోరుకుంటున్నాము. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో అభివృద్ధి పేరుతో ఈ రాష్ట్రాన్ని అధపాతాళానికి నెట్టేసి ఏమాత్రం అభివృద్ధి చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి దాచుకొని పూర్తి కూడా సర్వనాశనం చేసే రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసేటువంటి విధ్వంసకర పాలనకి స్వస్తి పలికి ఇది మంచి ప్రభుత్వం నిరూపించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా ఈ నియోజకవర్గంలో కూటమి ఎమ్మెల్యేగా డాక్టర్ థామస్ గారిని మేము అఖండమైనటువంటి మెజారిటీతో గెలిపించుకున్నాం. ఈరోజు అంగరంగ వైభవంగా నియోజకవర్గంలో ఉన్న 6 మండలాలు అభివృద్ధి చెందుతున్నారు. సర్వరంగ సమగ్రాభివృద్ధి అనే ఒక పదంతో మేము ఏం కోరుకున్నామో అది ఈరోజు ఈ నియోజకవర్గంలో జరుగుతూ ఉంది. నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే థామస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాలా దోహదపడినట్లయితే, ప్రజలతో మమేకమై కృషి చేసినట్లయితే మరింత అభివృద్ధి చెందడమే కాక రానున్న ఎన్నికల్లో కూడా అతని అభ్యర్థిత్వాన్ని ప్రజలు ఆశించే అవకాశం ఉంది. విడుదల రామకృష్ణతో రవి ప్రైమ్ 9 జీడీ నెల్లూరు. చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం ప్రజలకు ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్ మరిన్ని మంచి పనులు చేస్తారా? ప్రజల మనిషిగా ఎమ్మెల్యే మంచి మార్కులు సంపాదిస్తారా? రానున్న ఎన్నికల్లో ఓటర్ల మనసు ఎలా గెలుచుకుంటారు? ఎమ్మెల్యే తన పనితీరు మెరుగుపరుచుకుని ఆయన గ్రాఫ్ మరింత పెంచుకుంటారో లేదో వేచి చూడాల్సిందే. జీడీ నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పనితీరుపై అక్కడి ప్రజలిచ్చే రేటింగ్ ఇది ఇవాల్టి గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పనితీరు. ఇక రేపు మరో ఎమ్మెల్యే పనితీరుకు సంబంధించిన ఎమ్మెల్యే గ్రాఫ్లో కలుద్దాం. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా ఇజం.